సో ఇన్ ఫస్ట్ ప్లేస్ అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే లైక్ నీ స్టడీస్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తావు? మా ఫాదర్ ఒక ఐటీ వర్కర్ అండ్ మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్. సో వాళ్ళకు చెస్ అంత తెలీదు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పుడు మా నాన్నతో ఒక గేమ్ ఆడాను. అప్పుడు నాకేం తెలీదు చెస్ గురించి. కానీ తర్వాత ఇంట్రెస్ట్ చాలా వచ్చింది. దాన్ని చూసి మా పేరెంట్స్ ఫస్ట్ లోకల్ అకాడమీలో జాయిన్ చేశారు. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను చెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా చెస్లో నేను ఇంకా నా కెరీర్ని సాగించాలనుకుంటున్నాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ముందే అనుకున్నారు వాళ్ళు నన్ను ఏదో దాంట్లో పంపించాలని. సో నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు పంపించారు. ఓకే, సో సార్ కమింగ్ టు యూ, మీరు తన కోచ్. సో మీరు ఫస్ట్ దీక్షితను చూసినప్పుడు మీకు అంటే లైక్ తను కొంతమంది ఏంటంటే కొన్ని బేసిక్స్ తెలిసి వస్తారు, కొంతమంది ఏంటంటే అసలు ఏం తెలియకుండా ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేర్చుకోవాలనుకుంటారు. సో దీక్షిత ఎలాంటి స్టూడెంట్? మీరు తనకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? తను నా దగ్గర తనకు 10 years ఉన్నప్పుడు జాయిన్ అయింది మేడం. ఓకే, సో అప్పటికే తను బేసిక్స్ దాటింది, ఆ లెవెల్లో వచ్చింది. ఇంటర్మీడియట్ లెవెల్లో తన రేటింగ్ అప్పటికే ఫిడే రేటింగ్ ఉంది 1200. సో అక్కడ నుంచి ఉంది ఆ ఏజ్కి దట్స్ ఫైన్ రేటింగ్. ఓకే, సో ఐ కెన్ సీ వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. తను చాలా ఇండిపెండెంట్గా అనిపించేది ఆ ఏజ్కి. లైక్ షీఈస్ ఇంట్రెస్టెడ్ టు వర్క్. లైక్ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే చాలా మంది ఇప్పుడు అకాడమీ అది ఫుల్ టైమ్ అకాడమీ, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వర్క్ చేయడానికి స్టార్టింగ్లో చాలా మంది కుదరదు. అంటే వాళ్ళకి స్టామినా ఉండదు అంతసేపు వర్క్ చేయడానికి, అంత ఇంట్రెస్ట్ ఉండదు. తను 5 to 7 కూడా మాకు బిగినర్స్ బ్యాచ్ ఉంటుంది ఈవినింగ్స్లో. తను ఆ క్లాస్లో కూడా కూర్చునేది. మొత్తం 10 to 5 ఉండేది. లైక్ 10 to 7 వరకు ఫస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంది. తను విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే తను నేషనల్ స్కూల్స్ ఛాంపియన్షిప్ గెలిచింది. ఓకే, సో ఐ కెన్ సే తను లైక్ అమ్మాయిలో నేను చూసిన వాళ్ళలో లైక్ యూజువల్లీ అంత ఇండిపెండెంట్గా ఉండడం అందరికీ పాసిబుల్ కాదు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ప్రాపర్గా ఉంటేనే అవుతుంది. తను ఆ ఏజ్ నుంచే మణికొండ నుంచి కుకట్పల్లికి షీ యూజ్డ్ టు కమ్ అలోన్. ఓకే, లైక్ వాళ్ళకి ఇంట్లో కుదరక, లైక్ ఆప్షన్ లేక. సో తన ప్రతి విషయంలో అంతే. నేను చూసిన వాళ్ళు లైక్ షీఈ్ లైక్ ఆ ఏజ్ కన్నా చాలా మెచ్యూర్డ్ గా ఉంది అండ్ షీఈ్ లైక్ డెడికేటెడ్ టు చెస్ కంప్లీట్లీ. ఓకే, సో దీక్షిత అంటే లైక్ ఈ ఏజ్ లో అంటే మీరు అందరితో కలిసి ఆడాలి, లేదు అంటే నెక్స్ట్ మీ ఆపోజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గేమ్ ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే మీరు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారు? అవన్నీ మా సార్ చెప్పేవాళ్ళు. అండ్ నేను ఆడుతూ నాకు 3 years నుంచి ఆడుతున్నా. నేను నా అపోనెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ మూవ్స్ ని బట్టి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు దట్ యూ హ్యావ్ టు విన్, దిస్ ఈస్ టైమ్ టు చేంజ్ ద గేమ్ అన్నట్టు మీరు ఎలా దాన్ని లైక్ గుర్తుపడతారు? అవి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మా సార్ క్లాస్లో చెప్తూ ఉంటారు. ఓకే, దాన్ని బట్టి మేము ఆ మెథడ్స్ని వాడి మేము అనలైజ్ చేసి ఇదే విన్నింగ్ పొజిషన్ అని అర్థం చేసుకొని మేము యూజ్ చేసేవాళ్ళం. సో సార్ కమింగ్ టు యూ, అంటే లైక్ ఆ అమ్మాయి ఈ ఏజ్ లో ఆడాలి అని అంటే లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మనం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు. కానీ ఆ అమ్మాయి అలా అంటే లైక్ తనకంటే ఎల్డర్ లో ఉన్న వాళ్ళతోటి గేమ్ ఆడినప్పుడు ఆ ప్రెషర్ ని తను తట్టుకునే విధంగా ఎలా రెడీ చేస్తారు? మేడం, ఇది ఈ విషయంకి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ సక్సెస్ అయ్యారంటే కోచ్ది పార్ట్ ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ ఉంటుంది, ఫ్యామిలీది. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రెషర్ థింగ్స్ మేము కొన్ని చెప్తాం టోర్నమెంట్లో ఆడినప్పుడు. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్ నేను ఇంటర్నేషనల్ మాస్టర్. సో నాకు 20 years నుంచి చెస్ ఆడుతున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ నో ఫ్యూ థింగ్స్. లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వర్కౌట్ అవుతుంది, మనం గేమ్ పోయినప్పుడు ఒక గేమ్ ఓడిపోయినప్పుడు నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మేము క్లాస్లో మాకు మార్నింగ్ 10 to 5 లైక్ ఐ సెడ్ ఇది సంవత్సరం అంతా జరుగుతుంది కాబట్టి ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్స్టర్నల్స్ అప్పుడు టోర్నమెంట్లో ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఫిజికల్గా ఉండం అక్కడ, మాకు ఫోన్లో ఉన్నాయి లేదా కాల్స్లో ఉంటాయి. సో అక్కడ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా నేషనల్స్ ఆమె ఒక్కదే వెళ్ళి గెలిచి వచ్చింది కూడా. వేరే వాళ్ళ వెళ్ళిన వాళ్ళ ఫాదర్కి మదర్ కుదరినప్పుడు కూడా హ్యాపెండ్. సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. అంటే వాళ్ళు తను మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చూసిన ఈవెన్ అబ్బాయిల కన్నా కూడా తన ఏజ్ గ్రూప్లో చాలా మంది కన్నా షీ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. సో అది మనకి చాలా యూజ్ అవుతుంది. సో దట్ ఏంటంటే మనం చెప్పగానే వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మనం వాళ్ళకి ఒక దారి వేసి చూపిస్తాం. మ్యాక్సిమం ఏమవుతుందంటే ఎక్కువ మంది మాటలు విన్నా లేకపోతే పేరెంట్స్ కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోయినా అది వాళ్ళే అడ్డు వేసినట్టు ఉంటుంది. సో తింతో నాకు అడ్వాంటేజ్ అంటే మేమేం చెప్పినా వాళ్ళు అదే నేను చెప్పింది ఇంకా కంటిన్యూ చేస్తూ దే ఆర్ మోర్ సపోర్టివ్. కాబట్టి తన మెంటల్ స్ట్రెంత్ ఖచ్చితంగా ఐ కెన్ సే వాళ్ళ ఫ్యామిలీ
సపోర్టే కారణం. ఓకే. సో యా. సో దీక్షిత, అంటే ఇప్పుడు నువ్వు ఈ స్టడీస్ ని అదే విధంగా ఇప్పుడు ఇటు ఈ గేమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? నేను పొద్దున్న 10 నుంచి 5 వరకు అకాడమీలో ఉంటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నాకు టైం ఉంటుంది. సో ఆ టైంలో నేను 1 అవర్ రోజు చదువుకుంటాను అకాడమిక్స్. మా మదర్ హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే మీరు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళరా? లేదు, అంటే కంప్లీట్లీ ఫుల్ టైం అకాడమీలోనే ఉంటారు. సో మరి మీకు స్కూల్లో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు ఎవరు? స్కూల్లో కంప్లీట్లీ మా మదర్ గురించే. అంటే స్కూల్లో జరిగే ఎగ్జామ్స్, జరిగే టాపిక్స్ అన్ని మా మదర్ కవర్ చేస్తారు, నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఓకే. అంటే మీ క్లాసెస్ మదర్ వింటారు అనమాట? అలా ఏం లేదు, ఆవిడ ఒక టీచరు. ఓకే. సో తనకి లైక్ దీక్షితకి మొత్తం వాళ్ళ మదర్ అంటే ఆఫ్ కోర్స్ తను ఫస్ట్ ప్రయారిటీ చేస్తే, యాక్చువల్లీ మెయిన్ ప్రయారిటీ చేస్తే. స్కూల్ అనేది జస్ట్ ఎగ్జామ్స్ రాసేది, తనే కాదు ఎనీ ప్రొఫెషనల్ ప్లేయర్. ఈవెన్ నేను కూడా లాస్ట్ 2 months వెళ్ళి చదువుకుని రాసేది ఒకప్పుడు, ఆడిన రోజులు. సో ఫుల్ గా సంవత్సరానికి 10 months 11 months చేసే ఆడతారు. 1 month 2 months మెయిన్ ఎగ్జామ్స్. కానీ దానికి ఈవినింగ్స్ వాళ్ళ మదర్ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే తనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంటది. వాళ్ళ మదర్ కూడా తనకి అకాడమిక్స్ లో హెల్ప్ చేస్తారు. చెస్ ప్లేయర్స్ కి జనరల్ గానే కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఈజీ. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు ఈ చెస్ కంటిన్యూ చేస్తున్నారు కదా. సో అదర్ దాన్ చెస్ మీరు ఒకవేళ స్టడీస్ లో ముందుకెళ్ళాలి అని అంటే మీరు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే డాక్టరే అనుకున్నాము. ఓకే. లేకపోతే ఐఏఎస్ అనుకున్నా. ఐఏఎస్ ఆర్ డాక్టర్. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కాంపిటీషన్స్ లలో పార్టిసిపేట్ చేశారు, ఎన్ని విన్ అయ్యారు? నేను చాలా కాంపిటీషన్స్ ఆడంటే ఈ 3 years లో ఎన్ని అని లెక్క పెట్టి చెప్పలేము. ఓకే. సో ఇదొకటి ఈ ఇయర్ లో 2 గెలిచాను. ఓకే. లాస్ట్ 2 years లో 2 గెలిచాను. సో టోటల్ 5 నేషనల్ ఛాంపియన్షిప్. 8 నేషనల్ లెవెల్ మేడం, స్టేట్ చాలా గెలిచింది. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఎక్కువ కూడా ఏంటి అని అంటే పిల్లలకి అకాడమిక్స్ అని ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉన్నారు. సో ఇలా అంటే లైక్ గేమ్స్ పైన ఇంట్రెస్ట్, అంటే గేమ్స్లలో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అని పేరెంట్స్కి మీరు ఎలా కన్విన్స్ అయ్యేలా చెప్తారు? యాక్చువల్లీ ఇంపాసిబుల్ మేడం, నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే తప్పితే ఏ కోచ్ చెప్పినా వినడం కష్టం. అండ్ నేను దీక్షిత లాస్ట్ 3 years తను చాలా ఫాస్ట్గా గ్రో అయింది. తనకన్నా బాగా ఆడుతున్న వాళ్ళని నేను చూశాను, వేర్ ఐ కెన్ సీ ఫైనాన్షియల్లీ అఫోర్డబిలిటీ ఉండి కూడా. ఇప్పుడు వాళ్ళకి అఫోర్డబిలిటీ లేకపోయినా కష్టపడి ఏదో మేనేజింగ్ ఉండి కూడా ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి, పిల్లలకి ఇంట్రెస్ట్ అయితే మేమే చెప్పేస్తాం కష్టమండి, వాళ్ళ టాలెంట్ ఉన్న కొంతమందికి దే నాట్ రైట్ టు వర్క్ హార్డ్ అండ్ ఆల్ ఉన్నా సరే పేరెంట్స్కి ఏంటంటే 9th 10th వచ్చేస్తుందను, 7th ఇంపార్టెంట్ అను, ఒకళ్ళేమో మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ 5th అండి అంటారు. 5th ఇంపార్టెంట్ అంటే మనం అనుకుంటే అన్ని ఇంపార్టెంటే. సో అది ప్రయారిటీ మేడం. అంటే అన్నిటి మీద 2 పడవల మీద కాలు పెట్టి అయితే నడవలేం. బట్ ఓకే, బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి లాస్ట్లో చదువుకుని అంటే అట్లీస్ట్ 10th వరకు రిస్క్ తీసుకోమంట బాగా ఆడుతుంటే. అండ్ ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. చెస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫిడే రేటింగ్. అది వేరే కొన్ని స్పోర్ట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారని మేము రీసెంట్గా విన్నాం. సో మీకు క్లియర్గా అర్థం, ఆ రేటింగ్ ప్రకారం మీ లెవెల్ తెలుస్తుంది. తను జాయిన్ అయినప్పుడు తన రేటింగ్ 1200. మీకు ఎంత ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు విశ్వనాథానంద్ గారు కానీ గుకేష్ వరల్డ్ ఛాంపియన్, వాళ్ళు 27-2800. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.